ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మౌలిక సదుపాయాలు, పరిశోధన సామర్థ్యాలను రూపొందించడానికి ఎన్విడియాతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని వివరించారు. భారతదేశ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాహసోపేతమైన చొరవను స్వాగతిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించడానికి ఎన్విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పాఠ్యాంశాలు, శిక్షణ కోసం ఎన్విడియా సంస్థ మద్దతుతో రాబోయే 2 సంవత్సరాలలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతారన్నారు. రాష్ట్రం నుంచి 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, పరిశోధన సామర్థ్యాలను రూపొందించడానికి ఎన్విడియాతో కలిసి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని వివరించారు. విద్యా నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వరకు ఈ చొరవ స్వర్ణాంధ్రప్రదేశ్కు పునాది వేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సంతాపం ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యులు, సినీ నిర్మాత మాగంటి గోపీనాథ్ కన్నుమూశారని తెలిసి చింతించానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ నియోజకవర్గం అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జూన్ 23 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్లో పుష్పాంజలి ఘటించాలన్నారు. నగరాల్లో, వీధుల్లోని రచ్చబండల వద్ద జూన్ 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని, ఇంటింటి ప్రచారం జూన్ 15 నుండి 20 వరకు చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ జిల్లా వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుండి ఆగస్టు 5 వరకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు సీడ్ బాల్ తయారు చేయాలన్నారు. జూన్ 23 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్లో పుష్పాంజలి ఘటించాలన్నారు. జూన్ 25 నాటికి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయ్యాయని, క్రూరత్వం, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన, చీకటి జ్ఞాపకాలు ఇప్పటికీ మన దేశంలో అలాగే ఉన్నాయన్నారు. ఆ సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాత్రం ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధినే ధ్యేయమని ప్రతి జిల్లాలో ప్రొఫెషనల్ సమావేశం, ఎగ్జిబిషన్ జూన్ 11, 12లలో నిర్వహించాలన్నారు. ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప సభ జూన్ 13, 14, 15 తేదీలలో నిర్వహించాలని సూచించారు. నగరాల్లో, వీధుల్లోని రచ్చబండల వద్ద జూన్ 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని, ఇంటింటి ప్రచారం జూన్ 15 నుండి 20 వరకు చేయాలంటూ తెలిపారు. భారతీయ జనతా పార్టీకి విభిన్న సంస్కృతి కలిగిన పార్టీ, అందుకే కార్యకర్తల నిర్మాణం కూడా అదే విధంగా చేస్తూ వస్తుంది. రాయిని అహిల్యాబాయి 300 సంవత్సరాల క్రితం ఆమె ఒక సుపరిపాలన, సామాజిక న్యాయం గురించి, ఆర్థిక నిర్మాణం గురించి ఆమె ఇప్పుడు చేస్తే ఆమె గురించి మనం ఇప్పుడు ఎందుకు ప్రయత్నం చేయాలి అనుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు వారు చేసిన పనులనే మనం స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఏ మార్గం అయితే వారు చూపారో, ఏ ఆశయాల కోసం జీవించారో దానికోసం ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి పేదరికాన్ని నిర్మూలించే పని ఈ దేశంలో అధికారంలో ఉంటున్న పార్టీ 3 సార్లుగా ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడు చేసి చూపెడుతున్నాడు. కాబట్టి ఏ స్ఫూర్తిని మనం తీసుకున్నామో వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడుకోవాలి.
పర్యావరణ దినోత్సవం గురించి, చెట్ల పెంపకం గురించి చిన్నప్పటి నుంచి చదువుతున్నాం మనం, కానీ మర్చిపోతాం. చెట్లు పెంపకం మీద ఎందుకు అవగాహన కలిగి ఉండాలని చదువుకున్నాం చిన్నప్పుడు. అశోకుడు చెట్లు నాటించను అని. అశోకుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్లు నాటిస్తే ఆయన గురించి మనం ఎందుకు చదువుకున్నాం? ఎందుకంటే చెట్లు అనేవి ఈ పర్యావరణ సమతుల్యానికి, సరైన సమయానికి వర్షాలు రావడానికి, ఇతరత్ర భూమి చల్లగా ఉండడానికి, లేదా ఉష్ణోగ్రతలు అదుపులో ఉండడానికి, లేదా సమయానుకూలంగా వర్షాలు రావడానికి అన్ని కారణం. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. బానుని లేలేత కిరణాలు ప్రకృతిని పలకరించే వేళ కృష్ణమ్మ చెంత హరిత బెర్మ్ పార్క్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. యోగాను ఒక్క మాసానికి పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. యోగాసనాలతో ఒక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము సొంతమవుతుందని పేర్కొన్నారు. భానుని లేలేత కిరణాలు ప్రకృతిని పలకరించే వేళ కృష్ణమ్మ చెంత హరిత బెర్మ్ పార్కులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, యోగాను ఒక్క మాసానికి పరిమితం చేయకుండా ప్రజలు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. హరిత బెర్మ్ పార్కులో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, ఆయుష్ శాఖ, విఎంసి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమంలో జేసీ ఇలకియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర పాల్గొని యోగాసనాలను అభ్యసించారు. అనంతరం జేసీ ఇలకియా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగాసనాల సాధనతో కొత్త ఉత్సాహం వచ్చిందని, తాను రోజు యోగా సాధన చేస్తానని, ప్రజలందరూ తమకు వీలైనంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. యోగాసనాలతో ఒక శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము సొంతమవుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇదే విధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జిల్లాలో ఇప్పటికే గాంధీహిల్, పవిత్ర సంగమం పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారని, నేడు దాదాపు 2000 మందితో నదీముఖ పర్యాటక ప్రాంతమైన బెర్మ్ పార్కులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చెప్పారు. సో దానివల్ల మనం బర్మ్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బర్మ్ పార్క్లో మనం ఈరోజు యోగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి పైన మనం యోగా చేయడం జరిగింది. ఒక షేప్ కూడా ట్రై చేసాము కొత్తగా. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పార్టిసిపేషన్ ఈరోజు మనం చూసాము. ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఎన్సీసీ, ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్, నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ బర్మ్ పార్క్లో ఇప్పుడు రెనోవేషన్ ఇప్పటివరకు ఉండేది, ఇప్పుడు అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ అంటే ఎన్టీఆర్లో చాలా పార్క్స్ ఉన్నాయి, కానీ ఇదే మనకి రివర్ ఫ్రంట్లో ఉన్న ఒక పార్క్. సో ఈ పార్క్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది విజిట్ చేయాలి. అండ్ యోగాని కూడా ఇప్పుడు ఈ యోగా మంత్ మాత్రం కాకుండా మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నా కోరికలు ఏంటంటే అందరూ కూడా దయచేసి యోగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మీకు ఎంత టైం దొరుకుతుంది అంత టైం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వార్డు, సచివాలయం పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సచివాలయానికి 9 మంది ట్రైనర్లను ఏర్పాటు చేసి ప్రజలకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసే ఉద్దేశంతో థీమ్ యోగాను నిర్వహిస్తున్నామని, నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డును యోగా స్ట్రీట్గా నామకరణం చేసి రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు యోగాసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బర్మ్ పార్క్లో ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం చేపట్టాము. దాదాపుగా 1000 మంది యోగా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అందరూ అనుకున్నట్టు ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని సచివాలయంలో కూడా కాంపిటీషన్స్ అయిపోయినాయి. వచ్చే 2 వీక్స్లో 21 జూన్కి అన్ని తయారీలు కూడా జరుగుతున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా యోగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలనే ఒక సందర్భంగా ఈరోజు మంచిగా కృష్ణా నదీ తీరంలో యోగా చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు అలాగనే ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎఫర్ట్ పెడుతూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేయడానికి అన్ని మోటివేషన్తో ఈరోజు చేయడం జరిగింది. ఎన్సీసీ నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశాము. సో ప్రతి సచివాలయంలో కూడా చాలామంది బయట వచ్చి అక్కడే ఒక ప్రతి ట్రైనర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ట్రైనర్స్తో నేర్చుకుని యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవడానికి మీరు కూడా ముందు రావడాన్ని కోరుతున్నాను.
సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైనదని మంత్రి నారాయణ అన్నారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యానని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత తాను రిలాక్స్ అయ్యానని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. 80 అడుగుల ఎత్తుతో గేట్వే ఆఫ్ నిర్మాణం చేశారని, 10 ఏళ్ల వరకు ఎవరూ కదపలేని విధంగా నిర్మాణం చేశారన్నారు. రోళ్లు గోళ్లు, కలంకారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారని, 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్కు 10 లక్షల మంది వచ్చారని, ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రాల అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైందని మంత్రి నారాయణ అన్నారు. మాజీ సీఎం జగన్కు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ప్రతి మీటింగులో కూడా పర్యాటక రంగంలో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా వచ్చాయా అని సీఎం చంద్రబాబు అడుగుతారని, రాష్ట్రానికి 8,500 కోట్లు అమృత్ స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిందని, మచిలీపట్నం డంపింగ్ యార్డు పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నేషనల్ కబడ్డీ పోటీలని 12వ జాతీయ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. దానికి 24 రాష్ట్రాల నుంచి పురుషులు, 21 రాష్ట్రాల నుంచి మహిళలు 600 మంది పోటీలకు వచ్చారు. ఇక్కడికి ఆడటానికి నేను మంత్రివర్యులు కూడా అక్కడికి పోయిన తర్వాత అక్కడ చూసిన తర్వాత మేము కూడా గ్యాలరీలో కూర్చున్నాం. మా ఇద్దరికి అక్కడ సపరేట్గా స్టేజ్ అరేంజ్ చేస్తే వద్దు మేము కూడా వాళ్ళతో పోయి కూర్చుంటామని అందరితో చక్కగా గ్యాలరీలో కూర్చొని ఇద్దరం ఎంజాయ్ చేసాం. అలాంటి ఏర్పాటు చేసిన కొల్లు రవీంద్రకి, మచిలీపట్నం అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3వ జాతీయ కయాకింగ్ పోటీల్ని చాలా చక్కగా అరేంజ్ చేశారు. దీనికి కూడా 16 రాష్ట్రాల నుంచి 600 మంది వచ్చారు. ఒకరు ఇద్దరు కాదు, 600 మంది. అదేవిధంగా వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. దానికి కూడా 8 జట్లు పురుషులు, 4 జట్లు మహిళలు చేరారు. ఆడకపోతాను మేము కూడా టెంప్ట్ అయ్యాం. మేమిద్దరం కూడా వాలీబాల్ ఆడాం. నిజంగా ప్రతి ఒక్కరు ఈరోజు చాలా బిజీగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు. ఇప్పుడు నేను తీసుకుంటే నేను కూడా 24 గంటలు బిజీ. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కొంత రిలాక్సేషన్ ఉంటుంది. నిజంగానే నేను ఇవాళ దాదాపు 1 సంవత్సరం రిలాక్స్ అయ్యా. అలాంటి ఏర్పాటు కొల్లు రవీంద్ర గారు చక్కగా చేశారు. ఈ నెల 19న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేస్తారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు పెట్టుబడుల కింద కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సహాయం నిధులు 97 కోట్లు ఈ ప్రాజెక్టుకు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ నెల 19న రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్రవరానికి, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట, సత్యమాలయం సరికొత్తగా దర్శనమిస్తాయన్నారు. చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన ఇందులో భాగమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుందన్నారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా మంజూరైన 97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయని మంత్రి వెల్లడించారు. పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు వస్తున్నారు.
వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు. వారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. 19వ తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా 1-2 రోజులు అటు ఇటుగా జరగచ్చు. 19వ తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నాయమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి, పర్యాటకులకి, అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక వీటిని విజయవంతం చేసుకోవడానికి అధికారులు, రాజకీయ ప్రతినిధులు కలిసి ఏ రకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీదే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ మీడియా సాక్షిలో అంత ఘోరంగా మహిళల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడుతనానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగుని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలను హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయరోగం పూర్తిగా నయం చేస్తామని హెచ్చరించారు. దేవతల రాజధాని అమరావతి దయ్యం జగన్ పనిపడుతుందని ఎద్దేవా చేశారు. మహిళల జోలికి వచ్చిన, ఆడపిల్లలను అల్లరి చేసిన, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరించారని గుర్తు చేశారు. మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవటం ఖాయమన్నారు. జగన్ మీడియా సాక్షిలో అంత ఘోరంగా మహిళల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడుతనానికి పరాకాష్ఠని దుయ్యపట్టారు. ఆకాశంపై ఉమ్మెయ్యాలనుకుంటే అది తమ మీదే పడుతుందని ఆక్షేపించారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తమ తాడేపల్లి ప్యాలెస్లో పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధానిని లోకేష్ స్పష్టం చేశారు. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతిని గుర్తు చేశారు. 3 రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి రాజధానిని వెల్లడించారు. జగన్ అనే సైతాన్ను తరిమివేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి అని తేల్చి చెప్పారు. కన్న తల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నామని లోకేష్ గుర్తు చేశారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతామని, ఆడపిల్లల్లా ఏడవద్దు, తామేమీ గాజులు తొడుక్కోలేదు వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని తెలిపారు. వైసీపీ ముసుగులోని పేటీఎం జర్నలిస్టులు సాక్షి ఛానల్ ద్వారా అమరావతిపై ఇంకా విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతి మహిళల్ని కించపరిచిన సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీకి ఓడినా కూడా ఇంకా బుద్ధి రాలేదన్నారు. ఇది ముమ్మాటికి మహిళలకు జరిగిన అవమానమే అని విమర్శించారు. రాజధాని రైతులు భూములు ఇవ్వటమే పాపమా అని ప్రశ్నించారు. సాక్షి ఛానల్ యాజమాన్యం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి డిబేట్లో 2 సీనియర్ జర్నలిస్టులు కూర్చుని ఒక వ్యక్తి రాజధానిని అవమానపరుస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరొక సీనియర్ జర్నలిస్టు నవ్వుతూ ఖండించకపోవటం అనేది దుర్మార్గంగా భావిస్తా ఉన్నాం. అమరావతి రాజధాని ఉద్యమ భాగస్వామురాలుగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా
ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల మనోభావాల్ని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి మహిళలంటే లెక్క లేకుండా వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏమాత్రం సిగ్గుపడకుండా ఆడవాళ్ళని అవమానించటం, వీధుల్లోకి తీసుకురావటం, అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ రోజున అవమానిస్తూ వ్యాఖ్యలు చేయటమే కాదు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కోడలంటే జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించడం జరిగింది. మహిళల్ని అవమానిస్తే ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని గన్నవరం నియోజకవర్గ మహిళా నేతలు అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు అమరావతి మహిళలపై అత్యంత జుగుప్సాకరంగా లైవ్ డిబేట్లో మాట్లాడారని మండిపడ్డారు. అమరావతి మహిళలకు సాక్షి మీడియా నిర్వాహకురాలు భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల్ని అవమానిస్తే ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని డిబేట్లలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని కూటమి మహిళా నేతలు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మోల్పూరి సాయి కళ్యాణి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. సాక్షి అనే బోగస్ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు అమరావతి మహిళలపై అత్యంత జుగుప్సాకరంగా లైవ్ డిబేట్లో మాట్లాడారని, గత వైసీపీ పాలనలో కూడా అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని మహిళా నేతలు అన్నారు. అమరావతి 60% దళితులు ఉండే ప్రాంతమన్నారు. వాస్తవాలను వక్రీకరించి సాక్షి మీడియా అవాస్తవాలతో తప్పుడు ప్రచారం చేస్తూ దళితుల పట్ల చిన్న చూపుతో అసభ్యకరంగా వార్తలు ప్రచురిస్తున్నారని పలు విమర్శలు చేశారు. ఆత్మగౌరవం చచ్చిపోయే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలుగా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నామని, కానీ పదే పదే రెచ్చగొట్టే విధంగా మీడియాలో అవమానించడం సరికాదన్నారు. అమరావతి మహిళలకు సాక్షి మీడియా నిర్వాహకురాలు భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఒకటే అడుగుతున్నాం, ఆయన విజయవాడలో, మరి ఆ కృష్ణరాజు గారు అనే ఆయన కూడా విజయవాడలోనే ఉంటున్నాడు, అది కూడా అమరావతికి సంబంధించింది. మరి వాళ్ళింట్లోనూ మహిళలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య వీళ్ళు ఉన్నారు. నిజంగా అమ్మ ఒకటే అడుగుతున్నా, వాళ్ళ భార్యని నిజంగా ఇంటికి రాగానే నీ భర్తని చెప్పు తీసుకు కొట్టాలి. నువ్వు ఇలాంటి మహిళల్ని మాట్లాడినప్పుడు చెప్పు తీసుకు కొట్టాలి. ఇలాంటి ప్రోత్సహిస్తున్నారంటే భారతిరెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా, జగన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా? సాక్షి ఛానల్ ఎవరిది? ఇలాంటి డిబేట్లు పెట్టేటప్పుడు ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోరా? మహిళల గురించి డిబేట్ పెడుతున్నారు అంటే వాళ్ళ యాజమాన్యం కానీ వాళ్ళు ఒకసారి ఏ విధమైన డిబేట్లు పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోరా? ఓకే సరే పెట్టారు వాళ్ళకి తెలియకుండా, వెంటనే ఇప్పుడు జరిగి 24 hours దాటింది, ఇంతవరకు వాళ్ళ ఛానల్ తరపున కానీ వాళ్ళ భారతిరెడ్డి గారు ఆ ఛానల్కి హెడ్ CEO ఆవిడ కానీ క్షమాపణ కూడా కోరలేదు మహిళల్ని. నువ్వు ఈ మహిళలను వేశ్యలతో పోలుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. మీరు ఒక మహిళకు అన్యాయం చేశారు కాబట్టే, రాజధాని రైతుల మహిళలకు అన్యాయం చేశారు కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితమయ్యారు. అది గుర్తు లేకుండా మళ్ళీ పనికి మన డిబేట్లను పెట్టి ఆడవాళ్ళని ఇలాగ వేసులతో పోల్చడం అది ఎంతవరకు కరెక్ట్? అసలు మరి పార్టీ లైన్ దాటి డిబేట్లు పెట్టి మరి ఎలా ఛానల్ని పోషిస్తున్నారో అర్థం కావట్లేదు. సిగ్గు శరం లేకుండా కొంచెం కూడా మరి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారన్న విషయాన్ని మర్చిపోయి ఆ కృష్ణరాజు అన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నాడంటే మరి కడుపుకు అన్నం తింటున్నాడో ఇంకా అశుద్ధాన్ని తింటున్నాడో అతనే ఆలోచించుకోవాలి. అమరావతి అయితే మీ సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతిరెడ్డి ఉన్నటువంటిది ఏ ప్రాంతము? అమరావతి ప్రాంతంలోనే కదా తాడేపల్లి ఉన్నది. అదే తాడేపల్లి ప్యాలెస్లోనే కదా భారతిరెడ్డి గారు ఉన్నారు. మేము ఆమెను ఒక్కటే అడుగుతున్నాము, ఒక ఎక్స్ సీఎం భార్య అయ్యి ఉండి ఎన్నిసార్లు మహిళలకు ఎన్ని రకాల అవమానాలు జరిగిన గత 5 సంవత్సరాలు మీరు మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు మాట్లాడింది మీ ఛానల్లో, మీరున్నటువంటి ప్రాంతంలో మీరు కూడా అందులోకే వస్తారని చెప్పి నేను చెప్తున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్లలో మరోసారి మంచి ఫలితాలు సాధించింది. 100 మంది విద్యార్థులు దేశీ విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్యూ విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంటు, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు.
నిన్న వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొలినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్, ఓరుగంటి, రామచంద్ర సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యు యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల విషయంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మేజర్గా డిఫరెంట్ కంపెనీస్ నుంచి, అలాగే ఎల్ఎన్టీ మైంట్రీ నుంచి, శాప్ ల్యాబ్స్ నుంచి, ఎస్ఏపీ ల్యాబ్స్ నుంచి, అలాగే ఐటీసీ నుంచి, అలాగే బయలాజికల్ అలవెన్స్ బిఈ నుంచి, అలాగే పాప్కార్నీ కంపెనీ నుంచి వివిధ ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న ఆఫర్ లెటర్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళ కెరియర్కి స్టార్టింగ్ స్టెప్ అవడం వల్ల ఈ సెలబ్రేషన్ పండుగగా జరుపుకోవడం మా అనువాయితీ. సో ఈ ఫంక్షన్ని వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది. ఎల్టీఐ మైంట్రీ నుంచి వస్తున్నాను. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్ కాదు, ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్, హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందుకు భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఎల్టీఐ మైంట్రీ తరఫు నుంచి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. It is what makes KL very different is the industry partnership that it has, apart from its training on the regular board certifying authority. So this sort of industry association is what it makes very different, and this is what makes them placeable, because beyond whatever the regular university programs that they need to do into it, they also study the industry required programs, and this is where the placeability increases, and that is what we have been witnessing over the last 6 to 7 years. That has been happening ever since our association, and today also probably this particular meet is in celebrating that sort of a success, and I'm sure we will have more such meets happening in the future also, having the similar type of. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.